క్యాటరింగ్ సిబ్బంది సరఫరా పేరుతో పరిచయాలు పెంచుకొని డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడు చివరకు పోలీసులకు చిక్కాడు. మహిళ డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంతో ఆమె ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో కాల్ గర్ల్ గా పోస్ట్ చేసి పరువు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై బాధిత మహిళ ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ముదిరాజు పన్నూరు స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేప్రాల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి 2022 నుంచి జస్ట్ డయల్ ద్వారా క్యాటరింగ్ బాయ్స్ సప్లై చేస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే సిబ్బంది పనితీరుపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో డబ్బుల వివాదాలు మొదలయ్యాయి. వివాదాలను పరిష్కరించకుండా సోషల్ మీడియాలో కులపరమైన దూషణలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చెప్పండి సార్. లాస్ట్ మంత్ జూన్లో మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అంటే ఒక వ్యక్తి వన్నూరు స్వామి అనే వ్యక్తి మమ్మల్ని కులం పేరు మీద పెట్టి తిడుతున్నాడు. తర్వాత మాకు సంబంధించిన వీడియోస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి అప్లోడ్ చేసి మా ఊరి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళు ఎస్సీ అయినందువల్ల ఎస్సీ కేసు నమోదు చేసుకున్నాము. సో ఆ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా రోజుల నుంచి కూడా దాదాపు 1 వీక్ 10 డేస్ నుంచి తిరుగుతున్నాం. ఓన్లీ ఫోన్ నెంబర్స్ మాత్రమే ఉంటున్నాయి, మనిషి దొరకట్లేదు. కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడం వల్ల మాకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా తేలిందంటే అతని కొన్ని కంప్లైంట్స్ వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నాయని కూడా వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశాను. తర్వాత అదేవిధంగా అతను మనం అసప్ ట్యాంక్ ఏరియాలో ఉంటుందని చెప్పేసి తిరగడంతో కంటిన్యూగా 3-4 టైమ్స్ వెళితే నిన్న సాయంత్రం ఆ మసప్ ట్యాంక్ ఏరియాలో మనిషి దొరికినట్టు తీసుకుని వచ్చి అతన్ని ఇంటరాగేట్ చేస్తే దాదాపుగా మన మీద ఒక 18 to 20 కేసెస్ దాకా ఇన్వాల్వ్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి, అందులో ఒక 8 ఇంకా యూఐలో ఉన్నాయి. చెప్పండి సార్. లాస్ట్ మంత్